అందరికీ ఆదర్శనీయుడు ఏపీజే అబ్దుల్ కలాం గారు. మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం గారు వర్ధంతి ఘనంగా నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు. ఈ సందర్భంగా గోపిరెడ్డి గారు మాట్లాడుతూ, అందరికీ ఆదర్శనీయుడు, స్ఫూర్తి ప్రదాత డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు రామేశ్వరం అనే చిన్న గ్రామంలో పుట్టి ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన నేత అబ్దుల్ కలాం గారు. శాస్త్రీయ రంగంలో అనేక విప్లవాత్మకమైన మార్పులు తెచ్చిన మహనీయుడు అబ్దుల్ కలాం గారు. గుండె రోగులకు సంబంధించిన స్టెంట్ కనిపెట్టిన మహనీయుడు కలాం గారు. పేద కుటుంబంలో పుట్టి రాజకీయంగా ఉన్నత స్థానాలకు ఎదిగిన వ్యక్తి. నేటి యువతకు మాత్రమే కాకుండా భవిష్యత్తు తరాల నాయకులకు కూడా అబ్దుల్ కలాం గారు ఆదర్శనీయుడు. ఈ కార్యక్రమంలో గోపిరెడ్డి గారి వెంట పలువురు మైనారిటీ నాయకులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 5 కిలోమీటర్లు సైకిల్ ఆ తర్వాత మద్రాస్ వచ్చి ఎగ్మోర్ రైల్వే స్టేషన్లో పేపర్ బాయ్గా పనిచేసి, ఆ తర్వాత ఇంజనీరింగ్ చదువుకోవటం, ఉన్నత విద్య చదువుకోవటం, తర్వాత హైదరాబాద్లో హెచ్ఏఎల్లో మిజైల్ టెక్నాలజీ కానీ, స్పేస్ టెక్నాలజీలో కానీ, అలానే పేదవాళ్ళకి స్టెంట్లు వేసే కార్యక్రమం అతి తక్కువ ఖరీదుతో ఈరోజు గుండెగా వచ్చే స్టెంట్లు గతంలో 1,60,000, 2 లక్షల ఉన్న స్టెంట్లు కేవలం 60,000 రూపాయలకి అందుబాటులో భారతదేశంలో తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి ఏపీజే అబ్దుల్ కలాం. డాక్టర్ సోమరాజు గారితో కలిసి హైదరాబాద్లో పనిచేసి ఆయన ఈ స్టెంట్లు కనుగొనే కార్యక్రమం చేశారు. ఆ విధంగా ఎన్నో పరిశోధనలు, ఎన్నో ప్రయోగాలు విజయవంతంగా చేసి భారతదేశంలో ఒక ఆదర్శవంతుడిగా ఆయన చాలా సంతోషంగా. మా హాయంలో ఈ పల్నాడు రోడ్లో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం, కాజావళి మాస్టర్ గారు గత వైసీపీ ప్రభుత్వ హాయంలో కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆయనకి ఇవాళ ప్రతి ఒక్కరూ కూడా నర్సరావుపేట నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈరోజు ప్రజా సంఘాలు కానీ, పెద్దలు కానీ కులమాలను వేసి ఆయన వాళ్ళు అర్పిస్తున్నారంటే అది మేము స్థాపించిన విగ్రహం అనేది చాలా గర్వంగా ఉంది, సంతోషంగా ఉంది. ఈరోజు అందరూ కూడా ఆదర్శంగా తీసుకునే వ్యక్తి ఏపీజే అబ్దుల్ కలాం గారు. ఆయనకి ఘనమైన నివాళులు అర్పించి మరొకసారి ఆయన ఈరోజు గుర్తు చేసుకోవడం చాలా సంతోషంగా తెలియజేస్తూ సెలవు. మాజీ భారత రాష్ట్రపతి, మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి 9వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనమైన ఒక చిన్న కుటుంబంలో జన్మించి కేవలం తన మేధోశక్తితో ఎటువంటి ఆర్థిక అండదండలు లేకపోయినా, ఎటువంటి రాజకీయ అండదండలు లేకపోయినా భారతదేశానికి రాష్ట్రపతి అయిన గొప్ప వ్యక్తి ఏపీజే అబ్దుల్ కలాం. ఎవరైనా భారతదేశంలో ఈ రోజుల్లో ఒక ఉదాహరణగా, ఒక ఆదర్శంగా ప్రతి ఒక్కరూ చెప్పుకునే వ్యక్తి ఏపీజే అబ్దుల్ కలాం. ఎందుకంటే ఆయన రామేశ్వరం దగ్గర చిన్న గ్రామంలో జన్మించి 9 కిలోమీటర్లు సైకిల్ చదువుకుని, ఆ తర్వాత మద్రాస్ వచ్చి ఎగ్మోర్ రైల్వే స్టేషన్లో పేపర్ బాయ్గా పనిచేసి, ఆ తర్వాత ఇంజనీరింగ్ చదువుకోవటం, ఉన్నత విద్య చదువుకోవటం, తర్వాత హైదరాబాద్లో హెచ్ఏఎల్లో మిజైల్ టెక్నాలజీ కానీ, స్పేస్ టెక్నాలజీలో కానీ, అలానే పేదవాళ్ళకి స్టెంట్లు వేసే కార్యక్రమం అతి తక్కువ ఖరీదుతో ఈరోజు గుండెగా వచ్చే స్టెంట్లు గతంలో 1,60,000, 2 లక్షలు ఉన్న స్టెంట్లు కేవలం 60,000 రూపాయలకి అందుబాటులోకి భారతదేశంలో తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి ఏపీజే అబ్దుల్ కలాం. డాక్టర్ సోమరాజు గారితో కలిసి హైదరాబాద్లో పనిచేసి ఆయన ఈ స్టెంట్లు కనుగొనే కార్యక్రమం చేశారు. ఆ విధంగా ఎన్నో పరిశోధనలు, ఎన్నో ప్రయోగాలు విజయవంతంగా చేసి భారతదేశంలో ఒక ఆదర్శవంతుడిగా
ఆయన ఉండటం చాలా సంతోషకరమైన విషయం. మా హయాంలో ఈ పల్నాడు రోడ్లో ఆయన విగ్రహాన్ని తీసుకోవడం కాజావతి మాస్టర్ గారు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆయనకి ఇవాళ ప్రతి ఒక్కరూ కూడా నర్సరావుపేట నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈరోజు ప్రజా సంఘాలు కానీ పెద్దలు కానీ పూలమాలలు వేసి ఆయన నివాళులు అర్పిస్తున్నారంటే అది మేము స్థాపించిన విగ్రహం వల్ల ఈరోజు చాలా గర్వంగా ఉంది, సంతోషంగా ఉంది. ఈరోజు అందరూ కూడా